Good evening, all. Thank you for joining JB's House of Prayer Ministries and Evangelism. And good to see you all. And it is time to glorify God. And as always, we read this before starting the word and the sermon. We read this scripture portion, 1 Chronicles 4:10. Jabez cried out to the God of Israel, "Oh, that you would bless me and enlarge my territory. Let your hand be with me and keep me from harm, so that I will be free from pain." And God granted his request. Amen. Amen. So, in our life, we should know where should we seek the help from. The help comes from only from God. Unless you realize this fact, it is very difficult to move forward in the life. So, but Jabez had exercised and received the claim, and whatever he trusted in God, and he has received. నమ్మదగిన దేవుని మనం కలిగి ఉన్నందుకు దేవుని మనము ఎల్లప్పుడూ స్తుతించవలసిందిగా, మన జీవితము మన పనులు ఆ విధంగా ఉండడానికి, సాక్ష్యంలాగా ఉండడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప తండ్రి, అవును తండ్రి ప్రభ, మేము ప్రార్థన చేసి పొందుకుని వారిలాగా, ఆయన ప్రభ నిజమైన దేవుని ప్రార్థించి పొందుకుని వారిలాగా మా జీవితాలు, మా ప్రార్థనలు ఉండులాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి ప్రభ, జరగబోయే ఆరాధనలో మీరు మాతో పాటు ఉండండి. తండ్రి ప్రభ, మా స్థుతుల పైన మీరు ఆశీనులు కమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నాయన ప్రభ, మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన ప్రభ, రాలేని వారిని, తన అనారోగ్యంతో ఉన్న వారిని తన ప్రభ మీరు ముట్టండి, సహాయం దయచేయండి. నాయన ప్రభ, మీ మేలులతో మమ్మల్ని నింపమని ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుకు వచ్చినట్లయితే మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తాం. Good evening all. Thank you for worshiping with us today. And we are reading about where does the help comes from. Sister Geeta also mentioned the same scripture portion in today's senior home visitation. I lift up my eyes to the hills. Where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. Our help comes not from human beings, not from anybody, but only from God alone. Jabez knew that in those days, and he found help, the real help, and he was blessed greatly. He was honored, he was uplifted. Amen. And we have the same prayer today. Even though we are little in numbers, the great God is with us today. Amen. Hallelujah. Amen. So let's sing Yesu Namam Sundara Namam. Yesu Namam Sundara Namam, Yesu Namam Maduram Maduram, చుంటి తేనెల కంటే మధురము. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామము. సుందర సుందర నామం యేసుని నామము. యేసు నామం సుందర నామం, యేసు నామం మధురం మధురం, చుంటి తేనెల కంటే మధురము. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసు నామము.
అన్ని నామముల కన్నా పరిణామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పరిణామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామము. సుందర సుందర నామం యేసుని నామము. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భటించు నామం. 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 సుందర సుందర నామం యేసుని నామము. సుందర సుందర నామం యేసుని నామము. యేసు నామం సుందర నామం, యేసు నామం మధురం మధురం, చుంటి తేనెల కంటే మధురము. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసు నామము. పాపములను క్షమించిన మీ నామం తండ్రి, స్వస్థపరిచి నామము మీ నామం తండ్రి. అయ్యా నీకు వందనాలు. మీ నామంను బట్టి అతిశయిస్తున్నాం అయ్యా. కొంతమంది గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుతుంది, కానీ మేమైతే మా యెహోవా నామంను బట్టి మాత్రమే అతిశయిస్తున్నాం తండ్రి. మీ నామం ధరించిన వారిగా తండ్రి నాయన మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం నాయన, మీకు స్తోత్రం. సుందరమైన నీ నామంను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. మరి ఆయన నామము ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, బట్ ఆయన నామంలో బలము, శక్తి, మహిమ, ప్రభావము. ఆయన యుద్ధశూరుడు. ఆమేన్, హల్లెలూయా. సో లెట్స్ సింగ్ ఫ్యూ వర్సెస్ ఫ్రమ్ యెహోవా నా బలమా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాకినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాకినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, వదలకనను ఎడబాయని దేవా, వదలకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై
జయమీచును అపవాదికి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వముననచు, గర్విష్ఠుల యొక్క గర్వముననచు, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా కనులెడి కాలుగా చేయును, ఎత్తైన స్థలమును శక్తితో నిలపి. నా కాళ్ళను శక్తికాలుగా చేయును, ఎత్తైన స్థలమును శక్తితో నిలిపి. రక్షణ కీడము నాకందించి, రక్షణ కీడము నాకందించి, ఆశ్రయముగా తన పాశము చేసిన, ఆశ్రయముగా తన పాశము చేసిన. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడనీవని. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడనీవని. అన్యజనులలో ధాన్యత చూపుచు, అన్యజనులలో ధాన్యత చూపును. హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా కాలండి కాలవల చేయి దేవా, నీకు వందనాలు ప్రభా. మాకుంటున్న తండ్రి ప్రతి ఒక్క బర్డెన్ తండ్రి తొలగి వేసి తండ్రి నాయన, మరి ప్రభు మమ్మల్ని ఎత్తైన స్థలంలో మీరు ఉంచుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. మేము ఎక్కలేని ఎత్తైన కొండకు మమ్మల్ని ఎక్కిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి ప్రభా, మీరు మాకుండగా మాకు ఏ దిగులు లేదు తండ్రి నాయన. నీకు స్తోత్రం ప్రభా. అయా నీకు స్తోత్రం నాయన. మరి ప్రభా నాయన, మీ నామము తండ్రి బహు బలమైనది తండ్రి, స్తుతింపదగినది ప్రభా, పూజింపదగినది తండ్రి. నీకు వందనాలు ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. యెహోవా ఈరే నన్ను చూచువాడు. అవును ప్రభా, మమ్మల్ని చూచే దేవుడు తండ్రి నాయన. యూఆర్ నాట్ హియర్ ఇన్ దిస్ ప్లేస్ లార్డ్, because Lord Jesus, nobody is looking at us, Father, but Lord, you are a God who sees, Lord. Father God, అయ్యా తండ్రి నాయన, ఎడారిలో సెలయేరును పుట్టించిన దేవుడు తండ్రి, హాగర్ను చూచిన దేవుడు తండ్రి ప్రభా. మమ్మల్ని చూస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. బలమైన దేవా నీకు వందనాలు అయ్యా. మీ నామములు అన్ని మేము నాయన స్తుతిస్తుండగా మాతో మీరు ఉండండి ప్రభా. అయ్యా మా ఆరాధనకు తండ్రి నాయన మీరు తండ్రి అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవు ఉండుటయే చాలు. యెహోవా రాఫా స్వస్థప్రదాత, నీ గాయమే బాగు చేయుం. యెహోవా షమ్మా తోడుండువాడా, నా
తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. యెహోవా ఎల్ షద్దాయ్, బహుశక్తిమంతుడా, నా బలము నీవే కదా. యెహోవా ఎల్ రోహీ, నా మంచి కాపరి, నీ కరుణతో కాపాడుము. యెహోవా నీసి, జయమిచ్చు దేవా, నా భయము నీవే ప్రభు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం చాలు నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. యెహోవా నిస్సి అయిన దేవా, మాకు జయమిచ్చు దేవా, మా బలహీనతలు మా బలంగా ఉండే దేవా, నీకు వందనాలు ప్రభా. మాకు తండ్రి మీ కరుణతో తండ్రి ప్రతి నిత్యం తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఒక్క మాటతో తండ్రి నాయన, మేము చూస్తున్న ఈ సృష్టిని అంతయు సృష్టించిన గొప్ప దేవుడు తండ్రి. ఒక్క మాటతో తండ్రి మా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి తండ్రి. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవా, మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. మాకు ఉంచిన ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడు తండ్రి నాయన. అయ్యా ప్రభా, మీ నామంను బట్టి ప్రభా మేము మొరపెడుతున్నాం తండ్రి. మా బలహీనతలన్నీ కూడా, మా ప్రతి నొప్పిని తండ్రి మీరు బంధించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. మీ నామంలో తండ్రి పారద్రోలును కాక తండ్రి నీకు వందనాలు. మాకు ఇస్తున్న విడుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి కీడు నుండి మాకు తప్పిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మీరు మాత్రం చాలు తండ్రి, నీవు మాత్రం చాలు తండ్రి. ఏమి కాదు ప్రభా, మీరు మాత్రం ఉంటే మాకు చాలు తండ్రి. నీకు స్తోత్రం. లెట్స్ సింగ్ ద సెకండ్ వర్స్ అగైన్. యెహోవా ఎల్ షద్దాయ్, బహుశక్తిమంతుడా, నా బలము నీవే కదా. యెహోవా ఎల్ రోహీ, నా మంచి కాపరి, నీ కరుణతో కాపాడుము. యెహోవా నీసి, జయమిచ్చు దేవా, నా భయము నీవే ప్రభు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నా వెంటే నీవు తోడుంటే చాలు, నీవు మాత్రం చాలు నాకు. నీవు మాత్రం మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, బలమైన దేవుడు. మరి ఆయనను స్తుతిద్దాం, మరొకసారి ఆయనను కనపరుద్దాం. వాట్ ఎల్స్ వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ హీ ఈస్ ఆర్ ఎవ్రీథింగ్, రైట్? వీ లుక్ ఫర్ happiness in many places, but the real joy and the real happiness is in Jesus alone. Amen. He is a good shepherd. He's not an ordinary shepherd, a regular shepherd, but he's a good shepherd who laid his life for us. మనల్ని ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలలో
పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమాగలవాడు మహాదేవుడు. రండి మనమందరం ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నయది పొంగిపోలుచున్నా ప్రేమయది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు. రక్షకా నీవేగా మనకు దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు. ప్రణమిల్లి మ్రోక్కెదము. ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము జనులందరికీ బ్రతికించు జీవము సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవే జయించిన వీరుడవు సర్వాన్ని
నాకు స్థలమైన దేవా నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నిన్న నేడు నిరంతరం తండ్రి ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి. జనులందరినీ బ్రతికించేది ప్రభా మీ నామం తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం నాయన. చుంటి తేనె కంటే తీయనైనది ప్రభా, మంచు కొండల కంటే ప్రభా చల్లనైన మనసు తండ్రి. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు తండ్రి నాయన, నీకు స్తోత్రం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం నాయన. మరి ప్రభా మా అందరినీ కూడా ప్రభా మీరు అభిషేకించండి తండ్రి. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభా. అయ్యా మా ప్రార్థనలు తండ్రి నాయన ఓ వ్యర్థం కావు తండ్రి. మా కన్నీరు ప్రభా నాయన అయ్యా మీరు తండ్రి మీ బుడ్డిలో తండ్రి నాయన మీరు నాయన అవి మీరు దాచుకొని ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయన ప్రభా. మరి తండ్రి మా బలహీనతలు మా బలమైన దేవా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభా మా మధ్యలోకి మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఒక్కొక్కరిని కూడా మీరు తాకమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ యొక్క అగ్ని అభిషేకం తండ్రి ఇక్కడ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఏదో పాడడం కాదు ప్రభా. నీకు స్తోత్రం. ఆత్మతో తండ్రి మిమ్మల్ని స్తుతించడం మాకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు ప్రభా. లెట్స్ సింగ్ అ సాంగ్ చూడము నీవే వన్ మోర్ టైం. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షకా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రణమిల్లి మ్రోకెదాము. నమస్కరిస్తున్నాం తండ్రి, మిమ్మల్ని పూజిస్తున్నాం తండ్రి, మీకు సాగిల పడుతున్నాం తండ్రి నాయన. అయా తండ్రి నాయన ఆవిరి వంటి జీవితం ప్రభా, గడ్డి పూలను కోరిన జీవితం ప్రభా అయినను ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. మీరు రక్షణనిచ్చి అయా తండ్రి ఈరోజు మీ బిడ్డలుగా మీరు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామం పూజింపదగినది ప్రభా, ఆరాధింపదగినది తండ్రి నాయన. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం తండ్రి. మాతో మీరు ఎవరిని నడిపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Progress. I hope you all enjoyed the presence of God here. We are not alone here. God is with us in our midst. Amen. So at this moment, I have few announcements to make. Every morning 6:30 we are joining for early morning prayer in Zoom. Whoever is interested to join, please join. It has been a great blessing to me and my family. The day we started, we thought it is impossible, but we are looking forward. Every day we are looking forward to be in His presence and to pray for all of our prayer requests. And every Thursday we are having Bible study on Acts, and we are going to meditate on Acts chapter 5 this Thursday. It is on Zoom again at 7 p.m. Please join us. And then we have been to Country Meadows today, so I praise God for giving us that opportunity. And as usual, every Sunday we join here at Jabez House of Prayer and Evangelism at 110 Coopersawk Drive. This is the place God decided, so if anybody is interested, please join us. And we will be starting the worship at 6 p.m. And please pray for our ministry, and please join if God and the Holy Spirit God is leading you. Amen. మరి దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేదా ప్రార్థన అవసరతలు ఉంటే పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మనము ఊహించని రీతిలో దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తుంటాడు. మనం ఎప్పుడైతే నిరుత్సాహపడతామో దేవుడు అప్పుడు మరొకసారి కార్యం చేసి మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. అది మనలో మనము బలం తెచ్చుకోవడానికి దేవుడు మన యొక్క చేతిని ఆయన మనకు కనపరుస్తూ ఉంటాడు. మరి ఆ నమ్మకం ఎప్పుడూ మరి మనలో అంతర్గతంగా ఉండాలి, అది బలపడాలి, అది ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే
దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడే పనులు జరుగుతాయి. మరి ఆ నమ్మకం మరి మన జీవితంలో నిజంగా ఎలా ఉందో తెలుసుకోవాలంటే సాక్ష్యము ఒకరిని ప్రోత్సహిస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు షేర్ ద టెస్టిమనీస్. సో చిన్న టెస్ట్ మనీ ఈరోజు పోయిన వారము స్నో పడడం వల్ల సీనియర్ హోమ్స్కి వెళ్ళలేకపోయాను. మరి సరే పోదామా వద్దా, ఈరోజు మనకు స్కెడ్యూల్లో లేదు, మరి పోదామా లేదా అనుకొని వెనక ముందు ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వాళ్ళ మొహాలలో సంతోషము, ఆ బ్రైట్నెస్ చూసినప్పుడు అనిపించింది మరి నిజంగా మరి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, మనల్ని ఎక్కడో ఒక్కడ వాడుకోవడానికి. మరి అక్కడ వాళ్ళు ఎవరూ లేకుండా మరి వృద్ధాశ్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు వారికి మాట్లాడడానికి, వాక్యం పంచుకోవడానికి మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఎదురు చూస్తున్నాడు. మరి ఒకసారి పని దేవుడు అప్పచెప్పినప్పుడు అది మనం ఏ సమయమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈరోజు వాళ్ళ ముఖంలో ఉన్న సంతోషాన్ని బట్టి నాకు చాలా సంతోషం వేసింది. దేవుణ్ణి మరి ఎంతగానో స్తుతించాను. మరి దేవుని యందు నామం పట్ల ఆనందించే వారందరూ స్తుతించవలసిందిగా కోరుతున్నాను. మరి ఇంకా ఎవరైనా సాక్ష్యం ఉంటే పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని నామం బట్టి మీ అందరికీ వందనాలు. ఈవెన్ నాకు కూడా చాలా హెక్టిక్ వీక్ ఉండే. ఎవ్రీబడి నో దట్ మై పేరెంట్స్ వేర్ ఆల్సో హియర్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ హెక్టిక్. కాకపోతే లైక్ గాడ్ ఈస్ బీన్ విత్ అస్, హీ హాస్ బీన్ ఫెయిత్ఫుల్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ లాస్ట్ మండే నుండి సురేష్కి బాగాలేదు. ఇట్ వాస్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ వాస్ రియలీ బ్యాడ్. అంటే లైక్ ఇప్పుడు వస్తుంది, ఒక మెడిసిన్ వేసుకోగానే పోతుంది అనమాట. కానీ ఈసారి చాలా సివియర్గా వచ్చింది సిమ్టమ్స్ అన్నీ కూడా. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ టు హ్యాపెన్, బట్ వీ ప్రేడ్. దట్స్ ఆల్ వీ కెన్ డూ, రైట్? We prayed and God miraculously healed him on the third day. He was back. ఎప్పుడు చిన్న కంప్లైంట్ చేస్తాడు, లైక్ లిటిల్ బిట్ ఉంది అని, బట్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు అది కూడా తీసేసిండు. సో pray that he will never be in that kind of situation, never ever again. Amen. Pray, because we are covered. God has blessed all of us with divine health. I believe in it. I told Suresh, looking at me only, you saw how I was delivered. Once I was delivered, నా ఫిజియోథెరపీకి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్, థెరాబ్యాండ్ కానీ, రోప్స్ కానీ, వెయిట్స్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డిసపియర్డ్ ఇన్ ద హౌస్. ఎవ్రీథింగ్. I said, God, you said you are going to heal. You have healed. You have already paid the price on the cross, and I am healed. Till date, by the grace of God, I had to take no medicine. So I told Suresh also, like, believe in Him, confess His word again and again, and He will bless us with divine health. Not only Suresh, it applies to all of us, whoever are here, little or more, we are all blessed. And one verse that God gave me for Suresh is Psalms 18:33. He makes my feet like the feet of a deer. He causes me to stand on the heights. Psalm 18:33. సురేష్ అందరికీ తెలుసు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈజ్ ఆల్ ఎప్పుడు పాపం ఈజ్ ఆల్ ద టైమ్ ఆన్ హిస్ ఫీట్. బట్ పాపం స్టెప్స్ పైనుండి కిందికి రావాలంటే ఆయనకి 10 minutes పట్టేది. చాలా బాధ అనిపించేది పాపం. మా పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు. But I said, this is a verse for you. God is going to bless you with the feet of a deer. లేడీ కాళ్ళు ఎట్లుంటాయండి, చెంగున మనం కారు వెళ్తూ ఉంటే దే గో ఇన్ లైక్ అ స్ప్లిట్ సెకండ్. దేవుడు నిన్ను అట్లా వాడుకుంటాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ. సో యూ బెటర్ బీ రెడీ టు బీ రన్నింగ్ ఫర్ గాడ్ అని. సో యాజ్ యూజువల్లీ సురేష్ ఈస్ మెన్షనింగ్, నాకు 4 weeks అయిపోయిందంటే ఇంకా ఓల్డ్ ఏజ్ వెళ్తాం కదా, నాకు ఇంకా వాళ్ళంతా గుర్తుకొస్తూ ఉంటారు. ఒకలాంటి బెంగ స్టార్ట్ అవుతుంది అనమాట. దట్ ఐ డింట్ సీ దెమ్
they might be waiting అని చెప్పి. సో ఈరోజు 4th Sunday, but still we went with an expectation after so many like arguments anala, discussions anala, but we decided to go after Geeta sent a message from about Joy Cherian that if you rest, you will rest. That's it. But if you will be used, you will be more useful for God. So I don't want to get rusted. I said, let me go. Then and there I said, even if you are not coming, I am going. You know I can do that. And we went, and the love they showed me was really amazing. I was so touched that they were all looking. We all know how weak we are, how broken we are, what we are, right? We have nothing to boast about. దేనిని బట్టి అతిశయించనీకి లేదు. But the love they showed upon us, it was really heart touching for us. What else we need, right? That is a real joy, and that is a real love. So I really praise God for giving us such opportunities. And even yesterday also, seeing those people there also at Paxton Street, my heart broke. We received salvation just like that, right? We think we are obedient, but it is by the grace of God that we are saved today. Some people were clueless when we were talking about Jesus. Clueless. They'll come and go kind of looks. But we need to pray more, and also pray for our safety and our protection when we go there. And pray that God will open us many more doors for all of us. Because He has already blessed all of us with a feet like what? Deer. So we should be able to run like a deer. There is no stopping but only running. And also God has broken many bondages. I had many questions this week. I was fighting with God about many things. But in today's worship, they were singing a waymaker, miracle worker, promise keeper, and light in the darkness. And the last stanza says, even though we do not see it, He never stops working. It's just because we are not seeing the things, it doesn't mean God has stopped working. He's still at work. Amen? He's still at work. So don't look at any circumstances, but look at God all the time. He is the author and He is the finisher of our faith. And also I praise God for Jesse and Bablu for being with us. They come with us wherever we go without complaint. I really praise God for who they are in our lives. They are such an encouragement in our lives. And also pray for my parents and pray for my brother's family as well. Thank you. Scripture portion reading. Psalms 20. So how much? All. May the Lord answer you when you are in distress. May the name of God of Jacob protect you. May He send you help from the sanctuary and grant you support from Zion. May He remember all your sacrifice and accept your burnt offerings. May He give you the desire of your heart and make all your plans succeed. We will shout for joy when you are victorious, and will lift up our banners in the name of our God. May the Lord grant all your requests. Now I know that the Lord saves His anointed. He answers him from His holy heaven with the saving power of His right hand. Someone trusts in chariots and some horses, but we trust in the name of the Lord our God. They are brought to their knees and fall, but we rise up and stand firm. O Lord, save the King. Answer us when we call. ఆమేన్ ఆమేన్. మరి నిజంగా దేవుడు నమ్మకమైన దేవుడు. మరి దావీదు మహారాజు మరి
దేనిని నమ్ముకుంటున్నాడు? దేవుని యొక్క నామమును నమ్ముకుంటున్నాడు. మరి మనం కూడా మరి ఇతరమైన దేనిని నమ్ముకున్నా కానీ మనకు ఎప్పుడో ఒకసారి అది ఆ నమ్మకము వ్యర్థమని చెప్పి తెలిసిపోతుంది. సో మరి నిజమైన దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు మనం మరి ఈ వాక్యము దేవుడిచ్చిన వాక్యం కాబట్టి దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ని తెలుసుకున్నప్పుడు మన వేస్ను, మన థింకింగ్ను ఎప్పుడు కనిపెట్టుకొని మరి కొద్ది విషయంలో చిన్న విషయాలలో మరి బాధపడకుండా బలంగా స్థిరంగాను మనం బ్రతకడము ఆలోచించడం నేర్చుకుంటే మన జీవితము దేవుడు నిర్మించినటువంటి జీవితంగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో ఈరోజు వాక్యం పంచుకోవడానికి సిస్టర్ గీత గారు మన మధ్యలో ఉన్నారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ హర్ టు షేర్ ద వర్డ్. ప్రైజ్ గాడ్ అండి అందరికీ. కన్ఫెషన్స్ చదువుకో. I believe in the Almighty God, our Father and Creator. I believe in the Lord Jesus Christ, God and my Savior. He was conceived of the Holy Spirit and born of Virgin. He suffered, died and rose again. He ascended into heaven. He shall soon come again. I believe in God the Holy Spirit, who is worshipped and my guide. I believe in holy fellowship, faithful giving and service to God in the church. I believe the Holy Bible is the perfect word of God. I am what it says I am. I have what it says I have. I can do what it says I can do. Today, as I learn the word of God here in my spiritual family, I am blessed, healed and anointed for a holy and victorious living. I will never again be the same. In Jesus' name, amen. Nice confessions, Sunday. It says, I believe. So, అంటే చాలాసార్లు బిలీవ్ చేయాలి మన లైఫ్లో. నేను మా పెద్దమ్మాయి ఏదన్నా చెప్పినప్పుడు నమ్మకపోతే, అమ్మ యూఆర్ నాట్ బిలీవింగ్ మీ, ఆర్ యూ నాట్ బిలీవింగ్ మీ అంటుంది. సో వెన్ ఐ రెడ్ దిస్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ దట్. సో ఈరోజు వాక్యం ఏంటి అంటే టైటిల్ ఏమీ లేదు. సో అయిపోయిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి టైటిల్ ఏంటో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మంత్. నేను జిహాబ్కి వచ్చినప్పటి నుంచి దిస్ ఇస్ సెకండ్ టైం ఐ హ్యాడ్ అన్ ఛాన్స్ టు టాక్, బట్ 2 times ఇట్ ఈస్ స్పెషల్. 1 time is మే మంత్ అండ్ దిస్ టైమ్ ఇస్ జనవరి మంత్. సో రవి బర్త్డే మంత్. నేను అనుకున్న తను మాట్లాడతాడని ఐ ట్రై టు ఎంకరేజ్ హిమ్, బట్ సమ్ హౌ ఈజ్ నాట్ ఇన్ టు దట్. బట్ ఓకే, యాజ్ ఎ ఫ్యామిలీ ఐ వాంట్ టు టేక్ అప్. ఐ డోంట్ వాంట్ టు గివ్ దిస్ మంత్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. దేవుడు ఏదైనా పని చెప్పినాడు ఓకే అనాలి, రెడీగా ఉండాలి. సో అలా ఉంటేనే దేవుడు మనల్ని ఆయన పనికి వాడుకుంటాడు. మొన్న లాస్ట్ వీక్ కూడా నేను జస్ట్ ఐ వాంటెడ్ టు సే ఫ్యూ థింగ్స్, వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ టేక్ ఇట్. లాస్ట్ వీక్ కూడా నేను ఒక ఆయన చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, కరోనా అయిపోయిన తర్వాత మీరు ఇంకా బతికే ఉన్నారు, ఈ భూమి మీద ఉన్నారంటే ఏదో మీరు పరిశుద్ధులనో లేదంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో తప్పు చేసినట్లు కాదు. ఇంకా మనం అక్కడ పని చేయడానికి పనికిరాం. స్టిల్ వీఆర్ ఎట్ టు గెట్ ట్రైన్డ్, లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు నో. అందుకే దేవుడు మనల్ని ఇంకా ఉంచాడు. సో పాపిచ్చిరాయు అంటారు కదా, దట్ ఈస్ వెరీ ట్రూ. ఎక్కువ పాపాలు చేస్తే దేవుడికి ఇంకా ఆ హెవెన్లీ గేట్లోకి ఎంట్రన్స్ రాదు, చూసి 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 హెల్లోకి పంపిస్తాడు ఫ్యామిలీ. సో ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో జస్ట్ two things I wanted to talk. One, I want to read John 5. The healing at the pool on the Sabbath. After this, there was a feast of Jews and Jesus went up to Jerusalem. Now there is in Jerusalem by the sheep gate a pool in Aramaic called Bethesda, which has 5 roofed colonnades. In these lay a multitude of invalids, blind, lame and paralyzed. One man was there who had been an invalid for 38 years. When Jesus saw him lying there and knew that he had already been there for a long time, he said, "Do you want to be healed?" The sick man answered, "Sir, I have no one to put me into the pool when the water is stirred up, and while I was going another steps down,
before me. Jesus said to him, "Get up, take up your bed and walk." And at once the man was healed and took up his bed and walked. Amen. చిన్న ప్రార్థన చేస్తాం. మా పరిశుద్ధులైన మా ప్రభా, ఇదిగోనని ఈ సమయంలో మరి నీ వాక్యం వినటానికి, నీ వాక్యంతో మరి మేము మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నేనైతే మరి నీ మంచి మాటలు చెప్పడానికి ఎందుకో పాత్రరాలను కాదు, కానీ కేవలం నీ ఉచితమైన కృప చేత నన్నైతే నడిపించుకున్నావు దేవా. ఇదిగోనైనా వింటున్న మాతో మాట్లాడండి, మా నోట్లను సవర్ చేయండి, మా హృదయాలను పదిలిపరిచినైనా మీరు ఏదైతే మాతో మాట్లాడుతున్నారో మేము దాన్ని తండ్రినైనా మరి అనుభవించేటట్లుగా మాకు సహాయం చేయమని అడుగుచు తండ్రి. ప్రార్థన మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినంతో బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. అవునా, అందరికీ బెథెస్డా కోనేరు తెలుసు. ఎస్టర్డే ఆల్సో వి వెంట్ టు బెథెస్డా. సో బెథెస్డా అంటే ఏంటంటే ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ గ్రేస్, కృప కలిగిన గృహం. మనందరం అనుకుంటాం కదా మన గృహాలు ఎలా ఉండాలి, శాంతంగా కృపతో హ్యాపీగా ఉండాలనుకుంటాం. విల్ ఇట్ హ్యాపెన్ ఆల్వేస్? నో. దెర్ ఇస్ ఎ టెస్ట్. పూల్ లాగా మనకు కూడా ఒక పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్. అయితే ఐ బిలీవ్ సమ్ పీపుల్ వాంటెడ్ స్విమ్మింగ్ పూల్ ఇన్ దేర్ హౌసెస్, రైట్? సో అలాగే సో దేర్ వాజ్ ఎ పూల్, బెథెస్డా కోనేరు. ఆ కోనేరులోకి ఎవరైతే ఏంజల్ వచ్చి పలానా టైంకి వచ్చి ఎప్పుడైతే స్టీరప్ చేస్తుందో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవుతారో దే విల్ గెట్ హీల్డ్. సో దానికంటే 5 పోర్చెస్ ఉంటాయంట. సో 5 పోర్చెస్లో 5 డిఫరెంట్ సిట్ హౌస్లో ఎంతమంది ఉంటారు? కొన్ని హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మైట్ బీ వెయిటింగ్. వీళ్ళందరి మధ్యలో ఈ 38 years ఆయన లేమ్ పర్సన్, ఆయన 38 years నుంచి అందరూ తీసుకొస్తున్నారు, అక్కడ పెడుతున్నారు, కానీ అక్కడ వరకే తీసుకెళ్ళగలుగుతున్నారు. ఈ లోపల వేరే వాళ్ళు దుంకేస్తున్నారు, దే ఆర్ గెటింగ్ హీల్డ్. సో 38 years నుంచి అదే జరుగుతుంది. సో ఆయనకి ఆపర్చునిటీ రావట్లేదు. ఆయన ఇంకా చాలా అప్సెట్ అయిపోయాడు. ఇంకా 38 years అయిపోయింది, ఇంకా నేను వెళ్ళలేకపోతున్నాను. సో ఇక్కడ వాటర్ అంటే జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ సమ్ పాయింట్స్. వాటర్ అంటే వీ ఆల్ నో బ్యాప్టిజం. ఇట్స్ అ బ్యాప్టిజం. సో ఇట్స్ గెటింగ్ హీల్డ్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ హీలింగ్ అండ్ ఆల్సో ఫిజికల్ హీలింగ్ ఫర్ హిమ్ రావట్లేదు. సో అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, లేగు, నీ పరుపెత్తుకుని నువ్వు నడువు అనగానే ఆయన నడిచాడు. బట్ అక్కడ కొన్ని పాయింట్స్ మనం చూస్తే ఏసై పేరేంటో కూడా ఆయనకు తెలియదు అంట. అండ్ అదర్ వర్సెస్ ఇఫ్ యూ రీడ్ డౌన్, ఆయనకు తెలియదు, ఆయన వెళ్ళిపోతాడు. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కూడా చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వస్తాం, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా అమ్మాయ, నేనైతే అదే అనుకున్నా, బ్యాప్టిజం తీసుకున్నా అయిపోయింది, ఇంకా ఐఎమ్ ఫుల్లీ సేవ్డ్, ఫుల్లీ కవర్డ్, ఇన్సూరెన్స్ లాగా లైఫ్ టైమ్ అనుకున్నా. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ లెర్న్డ్ అండ్ ఐఎమ్ లెర్నింగ్ ఆల్సో. సో అలానే ఆయనకు కూడా అట్లా చాలాసార్లు చాలామంది ఎందుకు ఏంటి అని లేదు, కానీ ఆ పూల్కు రావడం, హీల్ అయిపోవడం, వెళ్ళిపోవడం, దే డోంట్ నో ద రీజన్ అండ్ ఆల్. అలాగే మన చర్చ్లో కూడా చాలాసార్లు మన యొక్క చాలామంది నామినల్గా క్రిస్టియానిటీ అంటే జస్ట్ చర్చ్కి రావడం, ఆ సండే ఆమెను అనుకోవడం, వెళ్ళిపోవడం అనుకుంటాం. బట్ దెర్ ఈజ్ సంథింగ్ మోర్ దెన్ దట్. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ గాడ్ అనేది వీ హ్యావ్ టు రియలైజ్. సో ఆయనకి దేవుడు తెలియదు. సో అలాగే మనం కూడా కొన్నిసార్లు దేవుడు చేస్తున్నాడని మన లైఫ్లో తెలియకుండానే చాలా గ్రేట్ థింగ్స్ మన లైఫ్లో అయిపోతాయి. లైక్ జాబ్, ఇల్లు, వాట్ ఎవర్, మ్యారేజ్, కిడ్స్, అట్లా చాలా థింగ్స్ మన లైఫ్లో చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి. కొన్ని టఫ్గా అవుతాయి. టఫ్గా అయినప్పుడు మనం ప్రభు అని చాలా సేపు దేవుని దగ్గర ఉంటాం. ఈజీగా అయిపోయినాయి ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. సో ఆయన కూడా ఏంటంటే ఆ లేమ్ పర్సన్ అన్ని రోజులు కష్టపడినా దేవుడి పేరు తెలియకపోయినా నువ్వెవరో ఏంటి నన్ను లేగమన్నావు అనే క్వశ్చన్లు అడగలేదు. పరిపెత్తుకుని ఇంకా అదే సందు వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుడిని చూడలేదు. యూ షుడ్ నాట్ బీ పీపుల్ లైక్ హిమ్. దేవుని దగ్గర మనం మంచి పొందినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం. ఈ నెవర్ హ్యాడ్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మళ్ళీ వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్లుగా నేను హీఈస్ హ్యాపీ ఇన్ హిస్ హార్ట్ అండ్ మైండ్, బట్ వెళ్ళిపోయాడు. అట్లా వీఆర్ నాట్ హ్యాడ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఆల్వేస్ మనం దేవునికి గ్రేట్ఫుల్గా ఉండాలి. ఈజీగా వచ్చే థింగ్స్కి, హార్డ్గా వచ్చే థింగ్స్కి కూడా గ్రేట్ఫుల్గా ఉండాలి. అండ్ John 5:14
బట్ దేవుడు మర్చిపోలేదు. ఆయన హీల్ చేసిన తర్వాత ఏం చేశారంటే John 5:14, afterward Jesus found him in the temple and said to him, "See, you are well, sin no more, that nothing worse may happen to you." దేవుడిని ఆయన మర్చిపోయినా దేవుడు ఆయన మర్చిపోలేదు. ఆయన అయితే చెప్పాడు ఏమని, ఇంకెప్పుడు తప్పులు చేయొద్దు, నువ్వు బెటర్ అయ్యావు కాబట్టి యూ బిహేవ్ వెల్ అని చెప్తున్నాడు దేవుడు. సో మనం అనుకుంటాం దేవుడిని చూడట్లేదు, దేవుడికి తెలియట్లేదు అనుకుంటాం, కానీ గాడ్ వాచెస్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిల్డ్రన్ వాళ్ళు స్కూల్ బస్ టైంకి దొరికినా దట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్ నోస్ ఇట్. మేమైతే రోజు రన్నింగ్ చేస్తూ ఉంటాం, అమ్మయ్య మనకి డ్రాపింగ్ బాత్ తప్పిందని. కానీ ఎప్పుడైతే మనం డ్రాప్ చేయాల్సి వస్తుందో వి ఫీల్ సో పెయిన్ఫుల్. లైక్ జోస్నా సిస్టర్ షీ హ్యాడ్ ఈజీగా వెళ్ళిపోతున్నప్పుడు థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాం, మనం అనుకోం, చాలా ఈజీగా వెళ్ళిపోతాం. కానీ ఆ రోజు గరాజు అది ఇది హడావడంతా అయిపోయి సో షీ నోస్ హౌ హార్డ్ ఇట్ ఈస్. సో అట్లా అదే సిచ్యువేషన్ పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు వీ థింక్ అబౌట్ గాడ్, వీ ఆస్క్ గాడ్. బట్ గాడ్ ఈజ్ సేమ్, ఎప్పుడు దేవుడు ఒక్కడే, ఒకేలాగే ఉంటారు. హీ గేవ్ ద కమాండ్మెంట్, ఇంకెప్పుడు తప్పులు చేయొద్దు అని. డు నాట్ సిన్, బిహేవ్ వెల్ బికాస్ యూ ఆర్ వెల్ కాబట్టి. సో దేర్ ఈస్ వన్ మోర్ పర్సన్, లేమ్ పర్సన్ అన్నాడు కదా. ఇప్పుడు లెపర్ పర్సన్ గురించి వి విల్ టాక్ అబౌట్ లెపర్ పర్సన్. Matthew 8 ఎవరన్నా చదువుతారా? Matthew 8 couple of verses 1 to 4. When Jesus came down from the mountainside, large crowds followed him. A man with leprosy came and knelt before him and said, "Lord, if you are willing, you can make me clean." Jesus reached out his hand and touched the man. "I am willing," he said, "be clean." Immediately he was cleansed of his leprosy. Then Jesus said to him, "See that you don't tell anyone, but go, show yourself to the priest and offer the gift Moses commanded as a testimony to them." సో లెప్రసీ, క్వారంటైన్ అనేది ఇప్పుడు కోవిడ్లో కాదు, కానీ బైబిల్లోనే దేవుడు చెప్పాడు క్వారంటైన్ ఒకటి ఉంటుంది అని. జస్ట్ లైక్ కరోనా వైరస్ లాగా అప్పుడు లెప్రసీ ఉండేది క్వారంటైన్. రాజమండ్రిలో కూడా లెప్రసీ వార్డ్ అని ఒకటి ఉంటుంది. చాలా మరి అంటే రవికి తెలుసో లేదో కానీ, బట్ ఐ నో దట్ ఆ లోపలికి వెళ్తే అక్కడ బయట పెడతారు, పెద్ద బోర్డు ఉంటుంది, లెప్రసీ కాలనీ అని ఉంటుంది. అక్కడికి ఎక్కడికో లోపలికి ఏదో అడవిలాగా ఉంటుంది, అసలు లోపలికి ఎక్కడో ఉంటుంది. యూ గైస్ కెన్ సీ ఇన్ యూట్యూబ్. వాళ్ళకు చిన్న చర్చ్ ఉంటుంది, వాళ్ళకు ఒక చిన్న కమ్యూనిటీ ఉంటుంది. పాపం వాళ్ళకి చేతులు అన్ని పార్ట్స్ సగం ఉంటాయి. పాపం వాళ్ళు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈ లెప్రసీ వచ్చినప్పుడు ఫస్ట్ టైం లెప్రసీ వాళ్ళ బాడీలో డిటెక్ట్ అయినప్పుడు అంటే వాళ్ళకి తెలియదు లెప్రసీ ఉందని తెలియదు. దే లుక్ లైక్ అస్. బట్ ఎప్పుడైతే వాళ్ళకి దెబ్బ తగిలితే వాళ్ళకి నొప్పి రాదో, దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ లెప్రసీ. ఇప్పుడు మనం మనకి ఏదైనా తగిలినా లేదంటే ఏదైనా దోమలు కుట్టినా వెంటనే మనకి తెలుస్తుంది. ఎట్లా అంటే ఆ నర్వ్ అనేది మన హెడ్కి సిగ్నల్ ఇస్తుందంట, ఓకే నీకు సంథింగ్ హ్యాపెండ్, యూ హ్యావ్ టు రియాక్ట్ అని. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసేస్తాం మనం. దోమలు కుడితే ఎలా వి ఆల్ హ్యాడ్ ఇన్ ఇండియా ట్రిప్ రైట్. దోమలు కుడితే వెంటనే టప్పమని రియాక్ట్ అయ్యేవాళ్ళం. సో పాపం లెప్రసీ వచ్చిన వాళ్ళకి ఆ రియాక్షన్ తెలియదు, ఎందుకంటే ఆ నర్వ్ ఎండింగ్స్లో వాళ్ళకి అది డ్యామేజ్ అయిపోతుంది. సో దట్ విల్ నాట్ గివ్ ద సిగ్నల్ టు ద హెడ్, బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వదు. సో అట్లనే మనం పాపంలో ఉన్నప్పుడు మన పాపంలో ఉన్నామని తెలియదు, సిగ్నల్స్ ఏమి ఉండవు, కంటిన్యూ చేస్తాం, మన ఇష్టం వచ్చినట్లు ఉంటాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు కూడా మనకు తెలియదు, చాలా ఈజీగా ఆర్గ్యూ చేసేసుకుంటాం, చాలా తిట్టుకుంటాం, లేదంటే లైక్ వీ మైట్ నాట్ డూ, బట్ లాట్ ఆఫ్ ప్లేసెస్ సమ్ పీపుల్ గో విచ్ ఆర్ నాట్ యట్ టు గో, అంటే విచ్ ఆర్ నాట్ గుడ్ టు గో, అలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. సో అలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకు తెలియదు, జస్ట్ వి ఫీల్ ఇట్స్ ద సేమ్, ఓకే దట్స్ ఓకే అనిపిస్తుంది మనకి. అలాంటి టైంలో ఏంటంటే వీ హ్యావ్ ఎ లెప్రసీ కైండ్ ఆఫ్ డిజీజ్ అండ్ సిన్, స్పిరిచువల్ లెప్రసీ రైట్. సో అది మనకి సెన్స్ ఉండదు, ఒక్కొక్కసారి సెన్స్ లేకుండానే నడిచిపోతూ ఉంది. బట్ అది ఎప్పుడు మనం సెన్స్ చేస్తామంటే వెన్ ఇట్ స్టార్ట్ షోయింగ్ ఆన్ ద స్కిన్ మీద పుండ్లు కానీ, ఇఫ్ యు సీ వాళ్ళకి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి తెలియదు రక్తం వస్తుందని కూడా.
వాళ్ళు కట్లు కట్టుకుంటూ ఉంటారు. ఇంకా వరస్ట్ సినారియోస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ముక్కులు, చెవులు, ఈ లింప్స్ అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. అడుక్కునేవాళ్ళు పాపం లెప్రసీ పీపుల్ ఉండేవాళ్ళు. మెయిన్ రోడ్ ఆ ఏరియాస్లో మంచి షాపింగ్ ఏరియాస్లో కూర్చొని ముందు కూర్చొని అడుక్కుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అంతా కట్లు కడుతూ ఉండేవాళ్ళు. కట్లు ఉండే ఫుల్ కాళ్ళు, చేతులు, లింబ్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండా ఇట్లా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్పిరిచువల్గా ఇఫ్ యూ రియలైజ్ దట్ వీఆర్ డూయింగ్ సమ్ సిన్, వి రియలీ నీడ్ గాడ్. గాడ్ తప్పితే ఎవరు ఇంక మనం హెల్ప్ చేయరు. ఎందుకంటే అప్పటికి ఆ టైంకి మనం వెలువే పడతాం. ఈ బైబిల్లో కూడా ఈ లెప్రసీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చిందా లేదా అని చెప్పి ప్రీస్ట్ దగ్గరికి వెళ్తారంట. ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రీస్ట్ చూసి నీకు మచ్చలు ఉన్నాయి, నీకు ఇది లెప్రసీ అని చెప్పి వాళ్ళకి ఒక బోర్డు వేస్తారంట, యువర్ అన్క్లీన్ అని. బోర్డు వేసి వాళ్ళు ఎక్కడ తిరిగితే అక్కడ ఏదైనా సౌండ్ రావడానికి ఏదో గంట లాంటిదో ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చి వాళ్ళని బయట బాయ్కాట్ చేయడానికి ఒక కేవ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మనకు కరోనా వైరస్ వస్తే రూమ్లో అలా మనం బాయ్కాట్ అవుతాం, అలా ఒక కేవ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి కేవ్స్లోకి వెళ్ళి వాళ్ళని అక్కడ ఉండమంటారు. అక్కడ అందరూ లెప్రసీ పీపులే ఉంటారు, నార్మల్ పీపుల్ ఒక్కళ్ళు కూడా ఉండరు. మీ ప్రీస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ నేమ్స్ని కూడా తీసేస్తారంట జనాభా లిస్ట్లో, బికాస్ దర్ నో మోర్ ఇన్ దిస్ ఏరియా. కాబట్టి వాళ్ళు సెన్సస్లో కూడా ఉండరు. ఆ సెన్సస్ లిస్ట్లో కూడా తీసేసి వాళ్ళని బయట పంపించేస్తారు. సో అక్కడ లెప్రసీ వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు. కొన్ని రోజులైతే వాళ్ళు కూడా దే స్టార్టెడ్ లూజింగ్ ద సెన్సెస్, అంటే వాళ్ళ థింకింగ్ క్యాపబిలిటీ అన్నీ కూడా మర్చిపోతూ ఉండి డిమ్నీషియా లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ పేర్లు మర్చిపోతారు. ఇంకా దే లివ్ ఎ వెరీ ప్యాథటిక్ లైఫ్. ఇంకా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ సొంత స్పౌజెస్ కానీ వాళ్ళని టచ్ కూడా చేయరు, దూరంగా చూస్తారు. ఎప్పుడైనా చూడాలంటే అది పలానా కేవ్లో ఉన్నారు, పలానా చాటు ఉన్నారంటే దూరంగా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళంట ఆ టైంలో, బ్యాక్ ఇన్ దోస్ ఏజెస్, మిడిల్ ఈస్టర్న్ పీపుల్ అంతా. అట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఈ యేసుప్రభు వారు సర్మన్ ఆన్ ద మౌంట్ అయిపోయిన తర్వాత కిందకు రాగానే లెప్రసీ అతను వస్తాడు. అసలు ఎక్కడి నుంచి, కేవ్ నుంచి ఆయన తప్పించుకుని ఎలా వచ్చాడో మరి వచ్చాడు కదా. వచ్చి జనాలందరి మధ్యలో ఉండేసరికి ఆయన్ని మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు అని ఉంటుంది 8లో. మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు, ప్రభా నువ్వు పట్టుకోను, నన్ను హెల్ప్ చేయి, నాకు హీలింగ్ కావాలని. ఇంకా దేవుడిని ఇంకా ఏసైని ఇంకా 1 minute కూడా రెస్ట్ లేకుండా అడుగుతూ ఉంటారు కదా. ఇట్లా ఫుల్ మన మూవీస్లో జీసస్ క్రైస్ట్ మూవీలో చూస్తే ఫుల్ పీపుల్ ఉంటారు, అందరూ ఒకళ్ళని అది పట్టుకోవాలని, చేయి పట్టుకుని, లేదంటే కాలు అంగి పట్టుకుని అట్లంతా ట్రై చేస్తుంటారు హీలింగ్ కోసం, ఫిజికల్ నీడ్స్ కోసం. సో బట్ ఎలా ఈ లెప్రసీ అతన్ని దేవుడు ఏసై చూశారు అంటే, ఎప్పుడైతే ఆ మల్టిట్యూడ్స్ మధ్యలో ఆ లెప్రసీ అతను ఇవన్నీ బోర్డ్స్ అలా కనిపించాడో పీపుల్ రియలైజ్ దట్ ఈజ్ ఎ లెప్రసీ పర్సన్. వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయారు. అన్టచబుల్ కదా, పట్టుకుంటే వాళ్ళకి వస్తుంది కాబట్టి అందరూ సెపరేట్ అయిపోగానే యేసుప్రభు వారు వచ్చి లెప్రసీ పర్సన్ దగ్గరికి వచ్చి ఏం కావాలి నీకు అని అడిగితే, నీకు ఇష్టమైతే నువ్వు నాకు హీల్ చేయని ఒక వర్షంలో అయితే హీ నెల్ డౌన్ అని ఉంటుంది. అంటే ఆయనకి నెల్ డౌన్ ఉంటుంది, ఒక వర్షంలో వర్షిప్ చేశాడని ఉంటుంది. అంటే ఆ టైంలోనే అంత మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఆయన అవేమీ పట్టించుకోకుండా హీఈస్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ గాడ్ బికాస్ హీ వాంట్స్ హీలింగ్. ఆయనకి తెలుసు ఈయన దగ్గర పలానా వ్యక్తి దేవుడు ఈయన దగ్గరికి వస్తే నేను హీల్ అవుతాను, నేను మామూలుగా ఉండొచ్చు, ఐ కెన్ బీ బ్యాక్ విత్ మై ఫ్యామిలీ అని అనుకుని హీ విల్ ఆస్క్ గాడ్. వర్షిప్ చేస్తాడని ఉంటుంది, కొన్ని వర్షన్స్లో నెల్ డౌన్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే ఆయన అలాంటి టైంలో నీల్ డౌన్ చేశాడో దేవుడు ఏం చేస్తాడంటే హీ టచెస్ హిమ్. I will be, and Jesus stretched out his hand and touched him saying, I will be clean. And immediately his leprosy was cleansed. అన్టచబుల్ కూడా దేవుడు టచ్ చేశాడు. చాలా ఆశ్చర్యంగా, అంటే ఎవ్వరు టచ్ చేయాలని అర్థం లేదు. దేవుడికి అంత అథారిటీ ఉంది కదా, టచ్ చేస్తే లెప్రసీ దేవుడికి రాలేదు. దేవుడు హీలింగ్, ఏసై హీలింగ్ ఆయనకు వచ్చింది. ఆయన హీల్ అయిన తర్వాత ఏం చేశాడంటే, ఏం చేయమన్నాడు, నువ్వు వెళ్ళి షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. మీ ఇంటికి వెళ్ళిపోమలేదు, ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి లెప్రసీ పోయిందో లేదో వాళ్ళు టెస్ట్ చేస్తారు. దెర్ ఇస్ ఎ శాంక్టిఫికేషన్ టెస్ట్ అనమాట. శాంక్టిఫికేషన్ చేస్తారు వాళ్ళకి.
ఎలా అంటే నీకు లెప్రసీ పోయిందంటే ఒక డౌనో బర్డ్నో తీసుకొచ్చి దాన్ని కట్ చేసి 7 times స్ప్రింకిల్ చేయాలి ఆ లెప్రసీ అతని మీద. సో దెన్ యూ విల్ బీ క్లీన్, యూ కెన్ గో హోమ్ ప్రాక్టీస్తారు. సమ్టైమ్స్ నాకేమనిపించిందంటే ఇది చదువుతున్నప్పుడు సమ్టైమ్స్ వీ షుడ్ షేర్ ఆ టెస్ట్ మనీ విత్ అదర్ పీపుల్. మనం టెస్ట్ మనీ షేర్ చేయంగానే అందరూ దాన్ని నమ్మరు. దే లుక్ అట్ అస్. మనకు కూడా సైంటిఫికేషన్ టెస్ట్ చేస్తారు. ఎట్లా ఉన్నారు వీళ్ళు, టెస్ట్ మనీ చెప్పగానే ఆ రోజు అయిపోదు కదా, రెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ కూడా మనం అలా లివ్ చేయాలి. సో పీపుల్ విల్ లుక్ ఎట్ అస్. సైంటిఫికేషన్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ హూమెవర్ తెలిసి నువ్వు అప్పుడు ఆ రోజు అలా అన్నావు, వాట్ యువర్ బిహేవింగ్ లైక్ దిస్ అని. దట్స్ అ గుడ్ ఫర్ అస్ యాజ్ ఎ బిలీవర్స్. సో దట్ ఈస్ వన్ పాయింట్ ఐ వాంట్ టు టెల్. అండ్ ద అదర్ పాయింట్ ఈస్ దేవుడు లెప్రసీ అతనే అన్టచబుల్ టచ్ చేశాడు. ఈ లేమ్ పర్సన్ని టచ్ చేయకుండానే హీల్ చేశాడు మాట ద్వారా. ఎందుకు ఈ లెప్రసీ అతను కూడా టచ్ చేయకూడదు కదా, నువ్వు స్వస్థపడతావు అంటే అవడా లెప్రసీ అతను అయిపోతాడు కదా. బట్ వై గాడ్ టచ్డ్ హిమ్, వై గాడ్ స్పోక్ వర్డ్ ఆన్ లేమ్ పర్సన్. నాకు ఏమనిపించిందంటే వైల్ రీడింగ్ దిస్, కొన్నిసార్లు లెప్రసీ అంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని టచ్ చేసి పట్టుకుని చిన్న బేబీ లాగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు ఒక డిజేబిలిటీ ఉంటుంది. వీఆర్ గుడ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ అంతా గుడ్, కానీ దెర్ ఈస్ ఎ డిజేబిలిటీ వేర్ వీఆర్ సఫరింగ్ ఓవర్ ద ఇయర్స్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్స్ వెన్ గాడ్ వాంట్స్ అస్ టు హియర్ హిస్ వర్డ్. ఆయన మాట ద్వారా అప్పటికి మనం మెచ్యూర్ అయిపోయి ఉంటాం. మన క్రిస్టియన్స్గా మనం బాగా దేవుని తెలుసుకుంటాం, మనకి బాగా ప్రార్థన వచ్చు, దేవుని దగ్గర ఎలా నడవాలో తెలుసు. ఆ టైంలో దేవుడు ఏంటంటే నేను పల్లి పట్టుకుని తిరిగి లేపి నడిపించక్కర్లేదు, జస్ట్ నా మాటతో నువ్వు నడవాలి. నా మాట చెప్పగానే నీ అంతా నువ్వు లేచి యూ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ బిలాంగింగ్స్ అండ్ యూ హ్యావ్ టు బీ రెడీ టు వర్క్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ డిజేబిలిటీ, గాడ్ విల్ మేక్ యూ యాజ్ ఎ ఏబుల్ పర్సన్. If it is a deadly situation, God will touch you. So these are the two things I was thinking about it. And so let's ponder, let's think about what situation we are. And I really want to ఈ రెండు చదివినప్పుడు I was more deep థాట్ఫుల్ ఇన్ మై హార్ట్. నేనే సిచ్యువేషన్లో ఉన్నాను. కొన్నిసార్లు నాకు అనిపించేది, ప్రభు సేమ్ ప్రాబ్లమే నాకు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చింది కదా, అప్పుడు ఇట్లా చిటికలో అయిపోయింది, ఇప్పుడేంటి ప్రభు ఎంత టైం పడుతుంది అనుకునేదాన్ని. వై ఇట్ ఈస్ టేకింగ్ సో లాంగ్ ఫర్ మీ, వై ఐఎమ్ స్ట్రగ్లింగ్ అంటే బికాజ్ నౌ ఇట్స్ అ టైమ్ దట్ యు నో మోర్ అబౌట్ మీ అండ్ యూ నీడ్ టు లుక్ ఆన్ మై వర్డ్. అండ్ ఆయన వాక్య చేత మనం వినాలి. అప్పుడంటే మరి బైబిల్లో యేసుప్రభు వారిని యాక్సెసిబుల్ ఉండేది కాబట్టి అందరూ వెళ్ళి కలుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి యాక్సెసిబిలిటీ ఏంటి అంటే హోలీ బైబిల్. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ హోలీ స్పిరిట్ అండ్ అవర్ కాన్షియన్స్. మేబీ సమ్టైమ్స్ అవర్ కాన్షియన్స్ మైట్ బి కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ వీ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్, ఆస్క్ గాడ్ అండ్ మెడిటేట్ మోర్ ఆన్ గాడ్. ఇది ఒకసారి మార్నింగ్ ప్రేయర్ చేశాను అయిపోయిందని కాదు, కానీ లైక్ కీప్ ఆన్ మెడిటేటింగ్. మనకి ఏదన్నా నేనైతే అట్లా చాలా నేర్చుకున్నాను. అంటే చదివిన వాక్యాలు ఇప్పుడు ఈ మధ్యన నేను ఒక 2-3 years నుంచి డైలీ స్తోత్రాలు చదువుతున్నాను. దాన్ని బట్టి నాకు వాక్యాలు బాగా తెలుస్తున్నాయి, కంఠస్థం వస్తున్నాయి. నాకు ఏదైనా అనిపించినప్పుడు ఆ వాక్యం అనుకుంటున్నాను, ఓకే దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్, సో వీ హ్యావ్ టు డూ లైక్ దట్ అని. సో ఐ థింక్ వీ ఆల్ ఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ హియర్, హూ ఎవర్ ఈస్ హియర్. సో వీ షుడ్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టిల్ దేవుడు మనం పట్టుకోవాలి అనే కాదు, కానీ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. పట్టుకుని నడిపించాలనే కాదు, కానీ ఆయన వాక్కుతోనే మనం బాగుపడాలి, ఆయన వాక్కుతోనే మనం నడవాలి. మన డిజేబిలిటీని ఎబిలిటీగా దేవుడు చేస్తాం. ఆమేన్. దేవుడు మరి గీతా సిస్టర్ గారికి ఇచ్చిన వాక్యం బట్టి నిజంగా దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎవరైతే దేవుడు వాడుకున్నప్పుడు మరి మరి
లెప్రసీ వచ్చిన వ్యక్తిని దేవుడు మరి అందరి ముందర తను ఏం చేయగలడు అంటే అందరికీ ఇష్టం కాని వాడిని చేరుకోవడానికి ఆయన ఎంతవరకు వెళ్ళగలడు. మనం లోకరీతిగా చూసుకుంటే అందరూ దూరం పెడతారు, కానీ దేవుడు మాత్రం అతనికి దగ్గరగా వెళ్ళాడు. ఆ ప్రేమ ఎంతో గొప్పది. మరి అందరికీ అక్కడ దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు, నేను అందరినీ ప్రేమిస్తానని చెప్పేసి. మీ లోకానికి ఎంతో వ్యతిరేకమైన వాడిని కూడా నేను ప్రేమిస్తాను, దగ్గరికి తీసుకుంటాను. ఆ ప్రేమ కేవలం యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. మరి నిజంగా ఈ వాక్యము తెలుగులో దీనికి ఒక పేరు నేను పెట్టాలని అనుకున్నాను, మరి ఆత్మీయ వైకల్యం. మరి నిజంగా స్పిరిచువల్ లెప్రసీ వచ్చినప్పుడు మరి దేవుడు మాత్రమే నయం చేయగలుగుతాడు. మరి ఆత్మీయ వైకల్యాన్ని మనకు ఉన్నదని గుర్తు తెచ్చుకున్న మరి ఆ లెపర్ ఏం చేశాడు, దేవుని దగ్గర వెళ్ళి మోకరిల్లాడు, దేవా నాకు ఈ వైకల్యం ఉన్నది, నన్ను స్వస్థపరచు అని చెప్పేసి. మరి ఆత్మీయ వైకల్యం ఉన్నప్పుడు పక్కవారి సహాయం తీసుకోవాలా, లేదా అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం యొక్క ప్రతిబింబం ముఖంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఆత్మీయ వైకల్యం ఉన్నప్పుడు దేవుని వాక్యం చదివినప్పుడు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. మరి ఇక్కడ బైబిల్ చదువుకుంటూ కనీసం క్రైస్తవుల గుంపులో లేదా ప్రతి ఆదివారము గుడికి వెళ్ళే వారికి పాపం అనే మాటకు అర్థం తెలియని వారు ఉండకపోవచ్చు. అది తెలియదు, లేదా పాపం అనే పదానికి నేను చేసేదంతా కరెక్టే ఎవరు అనుకున్నా కానీ అది చాలా తప్పు. పాపం చేస్తున్న వాడికి పాపం చేస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అంతేగాని నేను పాపం చేస్తున్నాను, నలుగురు నన్ను ప్రోత్సహిస్తున్నారు అంటే నువ్వు పాపం చేయట్లేదని కాదు, కానీ నీ వాక్యం నిన్ను నీ కాన్షియస్ లేదా పక్క ఉన్నవారు దేవుణ్ణి నమ్మే వారి యొక్క కాన్షియస్ కంపల్సరీ తప్పకుండా అది పాపమే అని తప్పకుండా తెలియజేస్తారు. ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు. క్షమించడం అంటే దగ్గరికి తీసుకుంటాడు. నువ్వు పాపం చేసినందుకు దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ పాపంలో ఉండమని ఎప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహించాడు. దేవుడు ఎక్కడ ఆయనకు మనం ఇక్కడ ఇంకొకసారి పాపము చెయ్యకు అని ఆ అంగవైకల్యము ఆ లేం వ్యక్తికి చెప్పడం జరుగుతుంది. ఇదే మాట ఇంకోసారి వ్యభిచారం చేసిన స్త్రీతో కూడా చెప్తాడు, ఏమని, ఇంకా ముందు పాపము చెయ్యకు. అంటే దేవుని యొక్క చిత్తము పాపంలో ఉండమని ఎప్పుడూ లేదు. దేవుడి యొక్క ఉద్దేశం మనం పాపం నుంచి బయటికి రావడం, పాపంలో కొనసాగకుండా ఉండడం. అదే కదా మన యూదా లో 4వ వచనంలో కూడా ఉంటుంది, మనం మళ్ళీ పాపం చేయడం అంటే అదొక అసహ్యకరమైన పరిస్థితి. పర్వర్షన్ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే మరి తెలిసి తప్పు చేయడం వేరు, తప్పు చేసిన వాడు బాధపడి సహాయం కోరి దేవునిలో ఎదగడం వేరు. ఎవరు పాపం నుంచి కావాలని చేయకపోయినా, ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా పాప చింతన అనేది ఎంతో అవసరం. ఆ చింతన లేకపోతే మనం పాపం యొక్క పెరాలసిస్, పాపం యొక్క వైకల్యంతో బాధపడుతున్నట్టే. దాన్ని మరి కొట్టుకుపోవాలా, లేకపోతే పాపం నుంచి బయటపడి దేవుని యొక్క సహాయం తీసుకోవాలా అంటే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, అనేకమైన ఉదాహరణలు వాక్యంలో ఇచ్చాడు. మరి దాన్ని చదువుకుంటే మరి దేవా నేను నీకు దూరం అయిపోతున్నాననే బాధ మనసులో కలిగితే ఆ పాపం నుంచి మనం దూరం రావడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. ఆయన యొక్క చెయ్యి ఎప్పుడు మనకు చాచి ముందుకు ఆయన ఏ విధంగా మరి ఆ లెప్రసీ వచ్చిన వారిని ఏ విధంగా అక్కున చేర్చుకున్నాడో, పాపం చేసిన దేవా నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు కూడా అదే విధంగా మనకు క్షమించడానికి ఆయన చెయ్యి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మరి మనల్ని ఒకసారి అద్దంలో చూసుకున్న విధంగా మనల్ని కూడా మన నిత్య జీవితంలో మరి పాపం చేస్తున్నామా, లేకపోతే
పాపం చేసి కూడా మేము పాపంలో లేమని చెప్పి నటిస్తున్నామా అనేది మరి ఎంతో అవసరమైంది. ఎందుకంటే ఈ ఆలోచన లేకుండా మనం ముందరికి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటున్నావా, దేవుని పేరుతోటి మనము పాపంలో బ్రతుకుదాం అనుకుంటున్నామా అనేది మన యొక్క వ్యక్తిగతమైన చాయిస్ అయి ఉంటుంది. మరి ప్రార్థన చేసి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప తండ్రి, నైనా ప్రభా, అయ్యా ప్రభా, మా పాపముల నిమిత్తము మీరు శిలువపై మరణించి ఉన్నారు. నాయన ప్రభా, మీరు ఏ ఒక్కరు కూడా పాపంలో ఉండకుండా నశించిపోకుండా అయ్యా తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా మిమ్మల్ని చేరుకోవాలని మీ ఉద్దేశం. తండ్రి ప్రభా, మరి మేము పాపంలను ద్వేషించులాగా తండ్రి ప్రభా, పాపం చేయకుండాలాగా మరి మా పరిస్థితులను మమ్మల్ని ప్రోత్సహించకుండా నాయన ప్రభా మేము మీ యొక్క వాక్యం నందు స్థిరంగా ఉండడానికి, నాయన ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మేము బలపడడానికి, మీ యొక్క వాక్యం ద్వారా ఇతరులు తప్పులు చేసిన వారిని క్షమించడమే కాకుండా చేయకుండా వారిని ప్రోత్సహించడానికి నాయన ప్రభా, మరి మీ యొక్క శరీరమై మేము ఉంటుండగా నాయన ప్రభా, మరి ఆ శరీరము ప్రక్కన ఎక్కడ మరి బాధ ఉన్న, ఇబ్బందిగా ఉన్న తండ్రి ప్రభా, మరి శరీరము బాధపడుతుంది ఆయన ప్రభా. మరి అలాంటి మనస్సును మా అందరికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు ఆయన ప్రభా. మరి ఈరోజు జిహాబ్కు రాలేకపోయిన వారిని మీరు దర్శించండి తండ్రి ప్రభా, సహాయం దయచేయండి. అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం దయచేయండి ఆయన ప్రభా. మీ కృపను వారికి అనునిత్యం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. కూడిన మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేస్తున్నందుకు వందనాలు అయ్యా. అదేవిధంగా నాయన ప్రభా, మరి ఇక్కడ మరి కాలిఫోర్నియాలో ఉన్న తండ్రి ప్రభా, మరి ఫైర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. అనేకులు తండ్రి ప్రభా వారి గృహాలను కోల్పోయి ఉంటుండగా నాయన ప్రభా మీ కృప చూపించే నాయన ప్రభా ఆ యొక్క మంట తండ్రి ప్రభా ఇంకా స్ప్రెడ్ కాకుండా సహాయం దయచేయండి. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. వారికి సహాయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మరి సహాయం చేయడానికి చేతులు చాపిన ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. మరి మీ ఈ చిన్న మందను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని, మా ఈ కోడికను మీరు దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్త్రం మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలకు తీయకుండా కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, క్రీస్తును ప్రేమించే బిడ్డలకు మరి ఇక్కడ కూడిన మా అందరికీ సదాకాలము తోడై ఉండను గాక, ఆమేన్.